రెడీ అవ్వక రెడీ అవ్వకుండా వీడియో బ్లాగ్ చేయకు. అది పెద్ద నోటే. హలో గాయ్స్, ఇవాళ మా అక్క వాళ్ళ బాబు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. తినే మా మమ్మీ. నేను ఏ పిచ్చి వేషాలు వేసినా భరించే దేవత అనమాట. మొత్తం వీడియో చూడండి, మా ఊళ్ళందరినీ చూపిస్తాను నేను. ఈరోజు ఈయన గారి బర్త్డేనే. మా తాతయ్య కంగారు రోజు అనమాట, ప్రతిదానికి కంగారే. అభి హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. పిల్లలకి చాక్లెట్ కనిపిస్తే చాలు, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది. మా పిన్నులు మమ్మీ అయితే ఇంకా వంటల పని మీదే ఉన్నారు. వంట అయిపోయాక అప్పుడు మొదలెడతారు అనమాట రెడీ అవ్వడం. ఇలా ఉన్నప్పుడు వీడియో తీసానంటే ఇంక మామూలుగా ఉండదు నాకు. బేబీ షాపింగ్. ఈయన గారు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట, కానీ నాకు తమ్ముడులో ఉంటారు. అయితేనే మా అత్త ఎంత క్యూట్గా ఉంటుందో. హ్యాపీ బర్త్డే. ఈ ఆటలతో తెగ ఏడిపించేస్తుంది మా అక్కనే. ఇంక అస్తమాన్ తీసేస్తుంది అనమాట. బొమ్మలు బురుకులు ఇవన్నీ తీసేసి బయటకు వేసేస్తుంది. ఎంత సదిరినా ఇంక ఇల్లునంతా పెంట పెంట చేసేది మా జాను. ఆ టెడ్డి బేర్ని చూడండి, కబోర్డ్లో పెడితే అక్కడ పెట్టింది అది. సరే అవసరపడకు, కోప్పడకక్క బావ మీద. పిన్ని అమ్మమ్మ ఇంకెక్కడికి వచ్చినాయి ముచ్చట్లే. తినేటప్పుడు వీడియో తీకంటది మా అత్త, కానీ అప్పుడే తీయాలనిపిస్తుంది నాకు. రెడీ అవ్వక రెడీ అవ్వకుండా వీడియో బ్లాగ్ చేయకు. అది మా పిన్ని మా అక్క బావ చేసిన వీడియో గురించి మాట్లాడుతుంది. మీరు కూడా చూడండి, కామెడీగా ఉంటుంది. బుల్లిగా వేసుకొని షార్ట్లో ఉంటుంది, చూడండి మీరు కూడా. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందరూ తినేస్తే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. మా అక్క ఫంక్షన్ క్యాసెట్ చూస్తున్నారు వీళ్ళందరూ. చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 10 years వరకు అయిపోద్ది. అందుకే వీళ్ళు చూసుకొని నవ్వుకుంటున్నారు. మేమైతే కష్టపడుతున్నాం. ఇంకా కష్టమే ఉందండి, చిన్న డెకరేషనే కదా. అందరూ ఫంక్షన్ క్యాసెట్ చూస్తుంటే నేను మా అక్క మామయ్య అయితే డెకరేషన్ చేస్తున్నాము. పిల్లలు కూడా. ఫైనల్లీ డెకరేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ బర్త్డే లెటర్స్ ఇచ్చి కట్టండి రా నాయన అంటే ఎంతసేపు చేస్తున్నారు వీళ్ళు. నా డెకరేషన్ కంప్లీట్ అయింది, కానీ వీళ్ళు కట్టడం మాత్రం అవ్వలేదు. బీచ్ అంట. ఇంకెన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు మా వాళ్ళకి బీచ్. చూడండి, ఊరికి చెమటలు పెట్టేస్తాం మనకి. ఇంకా మా వాళ్ళు అంతా చక్కగా రెడీ అయిపోతున్నారు కేక్ కటింగ్కి. మా అమ్మకి ఇప్పుడు ఖాళీ అయింది. మా తాత కమల్ హాసన్లా అన్నారంటే ఓ మురిసిపోతాడు. అందుకే బిస్కెట్లు వేస్తాం 2. కమల్ హాసన్లా ఉంటాడు. తాగండి, మీరే తాగండి, ఇంక మాకేంటి. నేనేమో అక్కడ డెకరేషన్ చేస్తా, మీరేమో చక్కగా చల్లగా థమ్స్అప్ తాగుతున్నారా. మన నోరుకి ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, అందుకే ఇచ్చేసారు మనకి, తాగేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నన్ను పెంచుకుంది మా పిన్నే. నూడిల్స్ బాగా అలవాటు చేస్తుంది నాకు. వితౌట్ మేకప్. ఒక చిన్న కేక్ తీసుకురావడానికి వీళ్ళిద్దరు బిల్డప్ చూడండి, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు, ఇంకా వేరే లెవెల్. ఇంకా మా బేబీ ఆ కేక్ని అలా చూస్తూనే ఉంది, కళ్ళు అసలు తిప్పట్లేదు ఎప్పుడు తినొద్దామా అని. మా చేతన ఫ్రాక్ చూడండి, భలే ఉంది, బక్కది. అమ్మ ఆహా డాడీ వీడియోకి డాడీ చూడండి, నచ్చం మా అమ్మమ్మలా ఉంది కదా. మా పిన్ని, మా తాతయ్య, కమల్ హాసన్,
మా బుజ్జి అమ్మమ్మ, మా క్యూట్, మై వరల్డ్, మా డాడీ. కిస్ పెట్టాడి. దంపతులు ఇద్దరు క్షేమంగా ఉండాలి. మా పార్వతక్క, ఇది మా పొట్టాడు, ఇది మా తమ్ముడు. ఇలా ఉండరా మా పిన్ని సరిగ్గా పడట్లేదు పిన్ని. మా పిన్ని నవ్వులు పిన్ని. బర్త్డే బాబు రెడీ అయిపోతున్నాడు చక్కగా. అరే లాలీపాప్ రా. బోబోయ్ లేదు దప్పుకొచ్చాడు. పండగే పండగ రాత్రికి. బేబీ నువ్వు ఇటే చూడాలి. ఈ బుడ్డిదానికి ఏమో అంగదు, మా అక్కేమో వంగదు ఏంటో. పెద్ద నోటే. ఇదిగోండి ఇదే మా ఫ్యామిలీ. మా తమ్ముళ్ళు చూడండి పిఎస్పీకి అంట, ఇంకా నా ఏం పవన్ కళ్యాణ్ తాలూకా అని రాయలేదు. ఇదిగో వీడికి అయితే మహా సిగ్గు ఫొటోస్ వీడియోస్ అంటే ఇంక తప్పించుకొని తిరుగుతాడు. ఆఖరికి పొట్టలు అయితే ఇస్తాడు. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు అందరూ బీచ్కి స్టార్ట్ అవుతున్నారు. బీచ్లు స్విమ్మింగ్ చేస్తాం. ఏం చేస్తావు బీచ్కి వచ్చి? నువ్వేం చేస్తావు బీచ్కి వచ్చి? ఈత కొడతాను. ఈత కొడతావా? మీరేం చేస్తారు? మామ్స్ బాయ్ 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 బాయ్. మీ ఇద్దరు ఇంటికి ఏం చేస్తారో చెప్పండి. ఫైనల్ గా బీచ్ కి అయితే వచ్చాము. మీ కొడుకు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? మనం అలా ఒక 4 వీడియోలు అయితే తీసుకున్నాము. మా వాళ్ళకి ఇంకెంత ఒప్పుకుందో తెలియదు కానీ మళ్ళీ పాతిగాయ అన్నారు. ఇంక పిఠాపురం వచ్చి పాతిగాయలోకి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు జుట్టుకి పూలకి అసలు సంబంధమే లేకుండా పెట్టుకున్నారు. అమ్మయ్య ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.